అధ్యాయం 43వ అధ్యాయంలోంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. దయచేసి 12వ వాక్యంలో ఒక మాట చదువుకుందాం. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన వెనుకల్లో ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం దేవుడు అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడిన సమయంలో మీకు ఒక సమాచారాన్ని ఇచ్చి నా సమయాన్ని ముగించుకోవడానికి నేను సిద్ధపడున్నా. దానికి ముందుగా మరి ఇదే నెల 14, 15, 16 తారీఖుల్లో వణుకూరులో సభలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఆ సభలకు మరి ఆనందరావు గారి ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ రావాలని నేను ఆశపడుతున్నాను. సభాముఖంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. వీలైతే మరి ఒక పూటైనా ఏకీపించడానికి ప్రయత్నం చేయండి. కొంచెం సార్పిస్తాను. రైట్, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. భక్తుడైన యెషయా ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు, లేక దేవుడు యెషయా ద్వారా పలికించిన మాటలు ఏమంటే, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. రాత్రి దేవుడు అనే అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే దేవుడు మనకు తెలుసు కదా, తెలుసుకోవడానికి ఏముంది అనేది మనకు అనిపించవచ్చు. కానీ ఇది ఒక సున్నితమైన, ప్రాముఖ్యమైన, గంభీరమైన విషయం. దేవుని బిడ్డలారా, బైబిల్ దేవుని గురించి వ్రాయబడింది. లోకంలో మనుషుల్లో దేవుని గురించి ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. ప్రపంచ జనాభా మరి 2 భాగాలుగా విభజిస్తే ఒకరు నాస్తికులు, మరొకరు ఆస్తికులు. నాస్తికులు దేవుడు లేడని వాదిస్తారు. ఆస్తికులు దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. ఆస్తికులను పరిశీలిస్తే ప్రాముఖ్యంగా 2 భాగాలు. ఒకటి అంటే దేవుడున్నాడు అని నమ్మేవారిని విభజిస్తే 2 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి గమనించండి, క్రైస్తవులు క్రీస్తుని నమ్మి అంగీకరించి క్రీస్తుని వెంబడించే గుంపు, ఇది క్రైస్తవులు. 2వ గుంపు ప్రపంచంలో క్రైస్తవేతరులు. గమనించండి. కాబట్టి ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే ఈ విధంగా మన విషయాలు గుర్తిస్తాం. అయితే క్రైస్తవులకు వారి విశ్వాసం, వారి నమ్మకం, మరి అలాగే అన్యజనులకు, క్రైస్తవేతరులకు వారి విశ్వాసం, వారి నమ్మకం, ఎవరి నమ్మకాలు, ఎవరి విశ్వాసాలు వారివి. ఎవరి నమ్మకాలు, ఎవరి అభిప్రాయాలు, ఎవరి విశ్వాసాలు మరి వారికి ఉంటాయి. కానీ ఒకరి విశ్వాసాన్ని మరొకరు కించపరచకూడదు. మరి మానవతా దృష్టితో గౌరవించవలసిన అవసరత ఉంది. ఈరోజు మనం విమర్శని కాదు, నేను ఈ స్థలంలో నిలబడింది ఏంటంటే, నేనే దేవుడను అనే ఈయన గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని. దేవుని వాక్యంలో చూస్తే దేవుడని యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలుతో
ఈ విధంగా యెషయా ద్వారా పలుకుతున్నాడు, నేనే దేవుణ్ణి. అంటే అర్థమేంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. పాత నిబంధన సంబంధమైన ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి మాట నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. సరే, అన్యజనుల్లో దేవుని గురించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో అవి ఇప్పుడు మనకు అవసరం లేదు. క్రైస్తవుల్లో దేవుని గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుడా, యెహోవా దేవుడా? ఇది క్రైస్తవుల్లో తొలుస్తున్న ఓ పెద్ద అనుమానం. మనం యేసుక్రీస్తును ఆరాధించాలా, యెహోవా దేవుణ్ణి ఆరాధించాలా? యేసుక్రీస్తు దేవుడైతే మరి యెహోవా దేవుడు ఏమై ఉండాలి? మనకి ఎంతమంది దేవుళ్ళు? ఇలాంటి కొన్ని అభిప్రాయాలు ప్రగాఢంగా దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నా, గమనించండి, ఈ అభిప్రాయాలు మన అంతరంగాన్ని అనేక పర్యాయాలు అనేక అనుమానాలకు, సందేహాలకు, అసంతృప్తికి దారితీస్తుంది. వాస్తవానికి దేవుడు అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. దేవుడు అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. దేవుడు అనే పదం చూస్తే ఇది ఏకవచన పదం. దేవుడు, బైబిల్లో దేవుడు అనే ఉంటుంది. యేసు ప్రభు దేవుడా, యెహోవా దేవుడా అనేది తర్వాత సమయాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఈ విషయాలు మీరు వింటే అర్థమవుతుంది దేవుడు అనే పదం యొక్క ధాతువు ఏంటో. దేవుడు అనే ఈ మూల పదం ఏకవచనం, అంటే సింగులర్, ఒకే వ్యక్తిని గురించి చెబుతుంది. దేవుడు అంటే ఒక్కడు అని. కానీ బైబిల్లో మనం ఏం చూస్తాం? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, చివరి అధ్యాయంలో మనం చూస్తే ఏం రాసి ఉంటుందంటే, లాస్ట్లో దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మనకి? ఒకసారి మీరు కూడా చెప్పాలి. ఎంతమంది దేవుళ్ళని చూస్తున్నాం బైబిల్లో? గమనించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు అనుందా? దేవుడు అనుందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు అనాలి కదా. ముగ్గురు వ్యక్తులు చూపిస్తూ గమనించండి, దేవుడు అనే ఏకవచనాన్ని మనకు కనబడుతుంది. సరే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం దయచేసి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అయితే గమనించండి, ఏమన్నాడంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడైతే కుమారుడు ఏమవుతాడు? యేసుక్రీస్తు ఏమవుతాడు? పరిశుద్ధాత్మ ఏమవుతాడు? త్తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అన్నప్పుడు ముగ్గురు దేవుళ్ళుగా చూపించాలి కదా. ఈ సంగతులు క్లుప్తంగా త్వరగా మీ ముందుంచి నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా. చూద్దాం. బైబిల్లో కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆకాశమందు భూమి మీదనైనను దేవతలు అనబడినవి అనేకముగా కోటాను కోట్లుగా ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు.
ఎవరి దేవుడని బైబిల్ సాక్ష్యమిస్తుంది? రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఎఫెసీయులకు పౌలు రాస్తుంటాడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడు. రోమీయులకు రాసేప్పుడు అన్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరిని గురించి చెప్పాలి? ఎవరి గురించి మాట? మళ్ళీసారి చూద్దాం. 9:5. పితరులు వీరివారు కాదు నాన్న, 9వ అధ్యాయం 5వ వచనం నుంచి రోమాపత్రిక చదువు. శరీరమును బట్టి స్టార్టింగ్ అదేనా? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు అంటే ఎవరి గురించి మాటలు చెప్తా ఉన్నాడు? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు శరీరం బట్టి వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి యేసు ప్రభు ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, తర్వాత యేసు ప్రభు కుమారుడైన దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఎంతమంది దేవుళ్ళు ఇప్పుడు మనకి? అదేంటి, ఇద్దరిని చెప్పా కదా. ఒక్కడే. ఎలా? వాక్యం రాసి ఉంది కాబట్టి ఒక్కడే. ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కాకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. యెహోవా సాక్షులు. యెహోవా దేవుడు కాదు, యావే దేవుడు. అలాగే యాషువా దేవుడు, యేసు కాదు. ఇవన్నీ సంఘంలో మరి నివసిస్తున్న సిద్ధాంతాలు. కాబట్టి దేవుడు అనే కాన్సెప్ట్ చాలా ప్రాముఖ్యమైంది, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. జాగ్రత్తగా ఈ రాత్రి కొన్ని అనుమానాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక అవగాహన కలిగి ఉందాం. ఎంతంటే ఎవరైనా దేవుని గురించి చెప్పమంటే అవలీలుగా అనర్ఘణంగా మాట్లాడేటంత అవగాహన మనకి అవసరం. కాబట్టి ఈయన సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడు. తర్వాత మనం చూడండి, ఇద్దరు దేవుళ్ళు ఎలా ఉంటారు? దేవుడు అక్కడే అని బైబిల్ చెబుతుంది కదా. ఇద్దరు దేవుళ్ళు ఎలా కనపడతారు? ఒకసారి చూద్దాం. ఆదికాండం 26, 1వ అధ్యాయం 26వ వాక్యం. త్వరగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యం. దేవుడు అన్నాడు, దేవుడు అంటున్నాడు ఏమని? మనమనే మాట ఏకవచనమా బహువచనమా? మనందరం. మనము అంటే మనందరం ఉన్నాం. మనమే కాదు, లక్షల కోట్ల మంది ఉన్నా మనము అనే మాటలో కోటాను కోట్ల మంది ఉన్నారు. నేను అనే మాటలో ఒక్కడే ఉన్నాడు. దానికి దీనికి ఏకవచనానికి బహువచనానికి అంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మనము. దేవుడు అంటున్నాడు ఎవరితో అంటున్నాడు? దేవుడు ఎవరితో ఈ మాట అంటున్నాడు? దేవుడితో అంటున్నాడు. గమనించండి, మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ వారితో ఆయన అన్నాడు, మనము వెళ్ళి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు వ్యక్తులే కలిస్తే వన్ గాడ్. గమనించండి, ముగ్గురు వ్యక్తులు కలిపి ఒక్క దేవుడు. దేవుడు అనే ఏకవచన పదంలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుడు అనేది పేరు కాదు, దేవునికి పేరు కాదు. అది గమనించండి పిల్లరా. దేవుడు అనేది ఒక టైటిల్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక మూల ధాతువు గాడ్, దేవుడు. గమనించండి, చాలామంది ఏం చెప్తారంటే గాడ్ అంటే జనరేటర్. గమనించండి, జీవోడి కదా. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, అలాగే డిస్ట్రాయర్, నశింపజేయవాడు, నిర్వహించేవాడు, పుట్టించేవాడు.
కాబట్టి దేవుడు అనేది ఒక పదం, దేవుడు అనే ధాతువులో మూల పదంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. దీన్ని ది డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటేరియన్ గాడ్ అంటారు. ఇది ఒక పెద్ద సిద్ధాంతం, త్రిత్వ సిద్ధాంతం. గమనించండి, చాలామంది ఏమంటారంటే కాదు ఒక్కడే దేవుడు, యేసే దేవుడు అని కొంతమంది, కాదు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని కొంతమంది. ఇలాంటివి సమాజంలో ఉన్నాయి. కాబట్టి రాత్రి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి గమనించండి పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే టాపిక్లోకి వెళ్దాం. యెషయాలో దేవుడు అన్నాడు, నేనే దేవుణ్ణి, ఇంకొక దేవుడు లేడు. ఎవరైనా ఒక వ్యక్తి నేనే గొప్ప ప్రసంగికుడిని, నాకంటే మించిన ప్రసంగికుడు ఎవడు లేడు అన్నానుకో, ఎలాగో నిరూపించాలి. అవును కదా, ఎలాగో నిరూపించాలి. నేను కూడా ఒక మంచి ప్రసంగికుడిని అంటే వివాదం లేదు. నేను మాత్రమే భక్తుడిని అంటే దానికి కొన్ని ప్రూఫ్స్ కావాలి. ఇక్కడ నేనే దేవుణ్ణి, వేరొక దేవుడు లేరు అనడంలో దేవుడు అని ఎవరైనా చెప్పుకుంటే ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నువ్వే దేవుడు అనడానికి ఆయనలో ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఆయనలో ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటి? ఎలాంటి లక్షణాలు, ఎలాంటి అర్హతలు ఉంటే అతన్ని దేవుడిగా పరిగణించవచ్చు? ఇది చెప్తాను, జాగ్రత్తగా చూద్దాం. మీరు నోట్ చేసుకుంటే కొన్ని పాయింట్లు నోట్ చేసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. గమనించండి, దేవుడు అనడానికి ఉండవలసిన కొన్ని లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడైన యెహోవా అంటున్నాడు కదా యెషయాతో, నేనేనబ్బాయి దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండకూడదు అనేది కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం, చూద్దాం. ఈయనే దేవుడు అనడానికి యెహోవా దేవుడా, యేసు ప్రభు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, లేకపోతే అల్లా దేవుడా, ఇంకెవరైనా దేవుడా అనేది ఈరోజు కాన్సెప్ట్ కాదు. దేవుడు అనేవాడు లోకంలో ఉన్నాడు. గమనించండి, ఆయన ఎవరు? గమనించండి, ఎవరిలో నేను చెప్పే లక్షణాలు ఉంటాయో ఆయనే దేవుడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరో విశ్వంలో ఉన్నాడు ఒక ఆయన దేవుడు. ఆయన ఎవరు అనేది పక్కన పెట్టండి. క్రైస్తవులు మా దేవుడే అంటారు, అన్యులు మా దేవుడే అంటారు. కానీ ఎవరినైనా దేవుడు అనాలంటే, దేవుడిగా అంగీకరించాలంటే, దేవుడిగా యాక్సెప్ట్ చేయాలంటే ఆయనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మొట్టమొదటిగా గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. గమనించండి, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ అంటే దేవుడు అపరిమితమైన వాడు. వింటాడా? కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. దేవుడు అపరిమితమైన వాడు అంటే సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత అన్నాడు, దేవా నువ్వు ఆకాశ మహాకాశములు పట్టదాలని గంభీరమైన దేవుడివే, నేను కట్టిన ఈ మందిరం నీకెలాగూ సరిపోతుంది అన్నాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? అనంతమైన దేవుడు. అంటే ఆకాశ మహాకాశాలు ఆయనలో ఉన్నాయి. ఆకాశం అంతెంత, అంతరిక్షం యొక్క లోతు ఎంత, ఎత్తెంత, ఎవరికీ అంతు కాదు. దేవుడు కూడా అంతు లేనివాడు, అపరిమితమైన. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఫినైట్ అంటే పరిమితమైంది. మనం పరిమితమైన వాళ్ళం, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఒక ఏరియాకి చెందిన వాళ్ళం, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. గమనించండి పిల్లరా. కానీ దేవుడు ఒక ప్రాంతానికి, ఒక కుటుంబానికి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక దేశానికి చెందినవాడు కాదు. గమనించాలి, సమాజం తెలుసుకోవాలి ఈరోజు. దేవుడు అనేవాడు ఒక గోత్రానికి, ఒక కులానికి, ఒక కుటుంబానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినవాడు కాడు, అనంతమైన వాడు. మొదటి పాయింట్. రెండవది, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ గాడ్. చూడండి, అంటే ఇన్రెసిస్టబుల్, ఇన్బీటబుల్. అంటే దేవుడు
అనివార్యమైన వాడు, అదుపు చేయలేమైంది. ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ పెట్టలేం, అక్కడ నుండి తీసుకొచ్చి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పలేం. బాగా అర్థం చేసుకోండి. అలాగే ఆయన్ని మనం కంట్రోల్ చేయలేం, ఎదిరించలేం, అదుపు చేయలేం. రెండవది, ఆయన అదృశ్యమైన వాడు. గమనించారా? ఇండివిజిబుల్ గాడ్ అంటే తనకు తానుగా నియంత్రించబడ్డానికి వీల్లేని దేవుడు, అనంతమైన దేవుడు. ఇది రెండవ లక్షణం. మనుషుల స్వాధీనంలో ఉండేవాడు కాదు, రెండవ లక్షణం. మూడవది, గాడ్ ఈజ్ యూనిక్. గాడ్ ఈజ్ యూనిక్. గమనించాలంటే దేవుడు అద్వితీయమైన వాడు. అలాంటి వాడు రెండవ వాడు ఉండడానికి ఏకైక దేవుడు. అలాంటి వాడు ఈ విశ్వంలో, అనంత విశ్వంలో ఏ ఒక్కడు లేనివాడు, తనకు తానుగా తానై ఉన్నవాడు. గమనించండి పిల్లరా, ఆయన యూనిక్ గాడ్, అద్వితీయ దేవుడు. నాలుగవది, ఇమ్యూటబుల్ గాడ్ అంటే మార్పు చెందని దేవుడు. ఈ కాలంలో ఒక ఆకారంలో, ఇంకొక కాలంలో ఇంకొక అవసరం బట్టి ఇంకొక అవతారంలో, ఇలా ఊసరి వల్ల మారే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా కాలాలు మారినా, ప్రాంతాలు మారినా, మనుషులు మారినా, పరిస్థితులు మారినా ఎన్నడూ మార్పు చెందని దేవుడు, ఒకే రీతిగా ఉన్నవాడు, నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. గమనించండి పిల్లరా, ఇమ్యూటబుల్ గాడ్. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఐదవ పాయింట్, ఎటర్నల్ గాడ్. ఆయన కొంతకాలం ఉండి తర్వాత చనిపోయేవాడు కాదు. ఆయన చనిపోయాక మళ్ళీ ఆయన ప్లేస్లో ఇంకొక ఆయన రావాల్సిన అవసరత ఉన్నవాడు కాదు. అర్థం చేసుకోండి పిల్లరా, ఆయన ఇటర్నల్ గాడ్ అంటే నిత్యమైన దేవుడు, శాశ్వతమైన వాడు, నిరంతరము ఉండేవాడు. అనాదిలో ఉన్న దేవుడు, ఆదిలో ఉన్నాడు, అంతములో ఉన్నాడు, ఆది అంతరహితుడు, అల్ఫాయు ఓమేగాయు అన్నారు. గమనించండి, ఆయన అల్ఫాయు ఓమేగాయు అయి ఉన్నవాడు, ఆద్యంతములు లేనివాడు, జననం లేనివాడు, మరణం లేనివాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఐదో పాయింట్. ఆరవది, ఓమ్నిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. తనకు ఏదైనా అసాధ్యమైన కార్యం వచ్చినప్పుడు ఎవరో ఒకరి సహాయాన్ని అందించే దేవుడు కాదు. ఆయనకంటూ అసాధ్యాలేమి ఉండవు. అబ్రహాముతో అన్నాడు దేవుడు, అబ్రహామా 100 సంవత్సరాలు వచ్చేసిందని బాధపడుతున్నావు వయసు, శారాకు 90 సంవత్సరాలు వచ్చి గర్భం ముకుళించిపోయిందని బాధపడుతున్నావు. సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమైంది ఏమైనా? ఇందాక సహోదరులు సాక్ష్యం చెప్పారు, బ్రదర్ సాక్ష్యం చెప్పాడు. దేవునికి అసాధ్యమైంది ఏముంది? దేవుని స్తోత్రం చెప్తాం. ఒకసారి అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని దగ్గర సమస్తము సాధ్యమే. నీ వ్యాధే కానీ, నీ ప్రాబ్లం ఏదైనా కానీ, నీ పరిస్థితి అయినా కానీ, మానసిక, శారీరక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక సమస్యలు ఏమైనా కానీ అన్నిటికీ పరిష్కారం దొరికే అడ్రస్ ఒకటే, దేవుడు. గమనించడా? సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన కార్యం చేయడానికి మన బలహీనతలు అడ్డు కావు. మన బలహీనతల్ని, మన బలాలను ఆధారం చేసుకుని కార్యం చేసేవాడు కాదు. మన బలహీనతలు అడ్డుబండలు కాదు. మన బలాలు, మన జ్ఞానం, మన తెలివి ఆయనకు ఆధారము కాదు. తనకు తానుగా కార్యాలు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేసే దేవుడు, పిలిచే దేవుడు. శూన్యంలో ఉండి సమస్తాన్ని మాటతో కలగజేసిన దేవుడు. తర్వాత 6వ పాయింట్, గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్. అంటే తనకు తానుగా ఉన్నవాడు, ఏ మనిషి ద్వారా రూపించబడినవాడు
కాదు, మనుషుల చేతులతో చూపునిచ్చిన వాడు అన్న ఏమనుకోబారు, నువ్వు ఉండగా పాడు. చూడకుండునా మాట ఇచ్చిన వాడు మొగబోనా, కాల్చేతులు చేసి కదలకుండునా, హృదయమునిచ్చి స్పందించకుండునా, హృదయమునిచ్చి స్పందించకుండునా, పిలిచిన పలికే దేవుడు ఆకాశమందున్నాడు, ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే మాట్లాడే దేవుడు, యేసు మాట్లాడే దేవుడు, పిలిచిన పలికే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనుషులతో చేయబడేవాడు కాదు, తనకు తానుగా ఉన్నవాడు. అందుకే నీ పేరేం చెప్పాలి అని మోషే ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఎవరు ఆ దేవుడు, ఏ పేరు అని అడిగితే ఏం చెప్పాలి? కాబట్టి నీ పేరేంటి చెప్పన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను, ఉన్నవాడైన దేవుడు అని చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఉండువాడు, నిరంతరము ఉన్నవాడు. ఇది గమనించండి. 7వ పాయింట్, 8వ విషయం, దేవుడు మానవ అవగాహనకి మించినవాడు, మనిషి జ్ఞానానికి అందని వాడు దేవుడు. ఏమండి, అపరిమితమైన శక్తి, అనంతమైన కృపా కనికరములు కలిగిన వాడు దేవుడు. అపరిమితమైనటువంటి వాడు మనుషుల జ్ఞానానికి అందని వాడు. ఇది 8వ పాయింట్. త్వరగా ముందుకు వెళ్తా. 9వది గమనించండి. దేవుడు సర్వజ్ఞుడు, సమస్తమును ఎరిగినవాడు. పలానా చోట ఇది ఉంది అని మనం చెప్పాల్సిన అవసరత లేదు. తనకు తానుగా ఒకే సమయంలో వితిన్ సెకండ్లో ప్రపంచ జనాభా అందరి సమస్యలు తెలుసుకోగలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక సమస్య అయ్యాక ఇంకొక సమస్యకి అవకాశం ఇస్తాం మనం చెప్పడానికి. దేవుడు ఒకే సమయంలో మనుషులందరి సమస్యలు వినగలడు, గ్రహించగలడు, పరిష్కారాన్ని చెయ్యగలడు. అందుకే దేవుడు సర్వజ్ఞుడు. నీ హృదయ రహస్యాలు నా హృదయంతరంగా నెరిగినవాడు. మాట నోటికి రాకముందే పండుకోవట, లేచుట, నడుచుట అన్నీ ఎరిగినవాడు. ఆయనకి తెలియకుండా దాగగలిగిన రహస్యం మరుగైన చోటు ఈ విశ్వంలో ఎక్కడా లేదు లేదు లేదు. దేవుడు సర్వజ్ఞుడు, సమస్తాన్ని ఎరిగినవాడు. గమనించండి, గమనించండి. 10వ వాక్యం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ అని కాదు. దేవుడు అనే ఒక వ్యక్తిని ఎవరినైనా దేవుడు అని అంగీకరించడానికి అతనిలో ఉండవలసిన లక్షణాలు, ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో అతనే దేవుడు. 10వ విషయం ఏంటంటే గాడ్ ఈజ్ హోలీ. ఏంటంట? దేవుడు పరిశుద్ధుడైన వాడు, పాపము చెయ్యడు, పాపము చెయ్యనివ్వడు, పాపమును అబద్ధమాడినవాడు, మోసం చెయ్యడు, మోసం చేయనివాడు. ఆ రోజుల్లో యేసు ప్రభు యోహాను సువార్త 8:46లో కూర్చోమండి, వాక్యం వింటున్నారు. ఒక నిమిషం పర్లేదు, కూర్చుంటారు. దేవుని వాక్యం చూస్తే యోహాను సువార్త 8:46లో నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. ఆ రోజు యేసు ప్రభు భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు యావత్ ప్రపంచానికి సవాలు విసిరాడు. 2000 సంవత్సరాలుగా ఆయన మీద నేరం మోపాలని బురద చల్లాలని ఎంతోమంది మేధావులు గమనించండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవడి వల్ల కాదు. సబ్బు మీద మురికి పడితే మురికి చచ్చిపోద్ది, కానీ సబ్బు సావదో.
పాపమును హరించి వేయగల దేవుడు. యేసు ప్రభువన్న నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా, దేవుడు పరిశుద్ధుడు, 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 ముమ్మాటికి పరిశుద్ధుడు. తర్వాత 11వది, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ గాడ్. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు కన్నులకు కనిపించని వాడు. మనకే కాదు, ఎవరికి కనిపించడు. ఏమండి, ఎందుకు కనిపించడు అంటే యోహాను సువార్త 4:24, త్వరగా 4:24 యోహాను సువార్త. దేవుడు ఎందుకు కనిపించడు? 11 లక్షణాలు చెప్పాను నేను. దేవుడు అనడానికి అర్హతలు. దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆత్మ మానవ నేత్రాలకు కనిపించదు. ఇది బాగా అర్థం చేసుకో. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఎవరైనా చూసారా? చూడలేదు. ఎందుకు చూడలేరు? ఆత్మ కనుక, అదృశ్యుడు కనుక చూడలేరు. బైబిల్ ఇంకేం చెప్తుంది దీని గురించి చూద్దాం, గమనించండి పిల్లరా. యోహాను సువార్త 1:18 వాక్యం, త్వరగా. యోహాను సువార్త 1:18. ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. చూడలేదా? హలో, చూడలేదా? చూసారా? చూడలేదా? మీరు ఏమంటే మేము చూసామండి అనడానికి సిద్ధంగా ఉన్నారు. మన కళ్ళలో ఎవరో ఒక తెల్లాయన ఎత్తు ఆయన వస్తాడు, కళ్ళ కనపడతాడు, అది మనం చూసేమంటారు. అది కళ్ళలో రకరకాలుగా అయ్యగారిని, ఆనందరావు అయ్యగారిని పోల్చుకుని వచ్చి, అమ్మ నేను భయపడక అని చెప్తాడు. అది కళ్ళలో. బాహ్య నేత్రాలతో దేవుణ్ణి ఎవడైనా ఎప్పుడైనా చూసారా? ఎవ్వడు చూడలేదు. నో డౌట్ ఎట్ ఆల్. చూద్దాం తిమోతి మొదటి పత్రిక. ఎందుకు చూడలేరు? రీజన్ ఉండాలిగా. దాక్కుంటాడా? భయపడతాడా? చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6:16. త్వరగా కంట్రోల్ చేసేస్తా. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు చూడలేదు, ఎవడును ఇంపాసిబుల్, చూడనేరడు, ఏ విధంగా చూడలేదు. ఎందుకని? సమీపించడానికి వీల్లేని తేజస్సులో ఉన్నాడు. ఏమండి? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. సూర్యుడు దేవుని సృష్టిలో ఒక భాగం. దగ్గరికి వెళ్ళగలమా? చంద్రమండలం మీదకి వెళ్ళి హీరోయిజం చాటుతున్నాం కానీ సూర్యమండలానికి వెళ్ళగలమా? వెళ్ళకముందే మాడి మసి అయిపోతాం. దేవుడు కలగజేసిన చిన్న దీపం పుట్టి లాంటి సూర్యుడినే సమీపించలేకపోతే అనంతమైన దేవుణ్ణి ఎలా సమీపిస్తారు? ఎవ్వరూ సమీపించలేరు. ఇంకో వాక్యం 33వ అధ్యాయం నిర్గమకాండం 18-23 వచనాలు చెప్తా, మీరు చదువుకోండి. 33వ అధ్యాయం 18-23 వచనాలు. మోషేకు దేవునితో సహవాసం చేశాక బాగా మక్కుబడిపోయింది. అబ్బా, ఇంత సహవాసం చేశాను, ఒక్కసారి ఆయన స్వరూప దర్శనం చేసుకోవాలి, దివ్య స్వరూపం. ఆశ పుట్టి అడగవచ్చో లేదో తెలియదు కానీ, దేవుడా ఒక్కసారి నీ దివ్య రూపం చూపించవా అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు? చదువుదాం. దేవుడిలాగా అన్నాడు, నీవు నా ముఖమును 20 వచనం, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకనేరడు అనెను. మోషే 40 దినాలు పగలు రాత్రి దేవునితో ఉన్న మోషేతో దేవుడు అంటాడు, ఎవడు దేవుణ్ణి ఎప్పుడు చూడడు, చూస్తే బతకవు. చూడలేరు, చూస్తే బ్రతకనేరడు. దేవుని వాక్యం అంటుంది. దేవుడు ఎవరికి కనపడలేదు, ఎవరు దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి ఎవరు చూడనప్పుడు, దేవుడు ఎవరికి కనిపించినప్పుడు దేవుడు ఎలా ఉంటాడు అని ఎలా క్రియేట్ చేశాం? ఇది పాయింట్. నా మాట మీకు అర్థమైందా? నా గురించి మీకు తెలీదు, నన్ను ఎవరు చూడలేదు. యెహోషువ గారు ఎలా ఉంటాడంటే మనుషుల్లాగానే ఉంటాడంటాం కానీ స్పెసిఫికేషన్ చెప్పగలుగుతామా? చెప్పండి. పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఏ మనిషి, ఇండియా వాడు కాదు, అమెరికా వాడు కాదు, ఆఫ్రికా వాడు కాదు, ఎవడు
మనిషి అన్నవాడు ఆదాము తప్ప. గమనించండి, ఆదాము కూడా దేవుని మహిమను చూశాడు కానీ స్వరూపం చూడలేదు. మనిషిగా పుట్టినవాడు ఎవడు దేవుని చూడనప్పుడు ఎలా ఉంటాడు అని ఒక ఆకారాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎలా సాధ్యమైంది? అది అబద్ధమా నిజమా? ఈవెన్ యేసు ప్రభు అయినా కావచ్చు, ఇందులో ఎగ్జామ్షన్ ఏం లేదు. చాలామంది యేసు ప్రభు బొమ్మకి దండం పెట్టుకుని అట్టికాయ పెట్టి సాంబ్రాణి పళ్ళు వెలిగించి ఏదో చేస్తారు. అది ఆయన రూపం అనడానికి ఆధారం ఏంటి? ఎలాంటి ఎవిడెన్సెస్ లేదు. అది ఒక ఆర్టిస్ట్ యొక్క క్రియేషన్. అలా ఉండొచ్చు, అలా ఉండకపోవచ్చు. ఆకృతి అనేది ఇంపార్టెన్స్ కాదు. దేవుణ్ణి చూడలేదు. ప్రపంచ జనాభాలో అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాంతవాసులాగా ఒక చిన్న లాజిక్ అనకూడదు కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎవరు చూడలా, నువ్వు చూడలే, నేను చూడలా. అయినప్పుడు దేవుడు ఇలాగే ఉంటాడు అని మనుషులు ఎలా? దేవుని వాక్యం రోమపత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. త్వరగా ముగించబోతున్నా. వారు అద్వితీయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులేకయు పక్షులేకయు 4 పాదముల కలిగిన జంతువులేకయు పురుగుల యొక్కయు మహిమా స్వరూపములుగా మార్చిరి. వారి అవివేకము అంధకారమైన కనుక వారు జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధి లేనుడైపోయారు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడు అనేది ఈరోజు నేను చెప్పడం లేదు. ఎవరిలో ఈ గుణాలు ఉన్నాయో అతనే దేవుడు. దేవుణ్ణి ఎవరు చూడనప్పుడు ఈయన ఇలా ఉంటాడు అని ఒక మనిషి ఆకారం ఎందుకు చేశారు? ఎవిడెన్స్ ఏంటి? ఏ బేసిస్ మీద చేశారు? అలాగే ఒక జంతువు, ఒక ప్రాకే పురుగు, ఎగిరే పక్షి, ఆకాశం అందైనను భూమి ఎందైనను భూమి కింద ఉండు దేని ఎందైనను ఉండు రూపమునే కానీ విగ్రహమునే కానీ దేన్ని చేసి కొనకూడదు. ఒక ఆకారం ఎదుట సాగిలు పడకూడదు. ఒక ఆకారం ఎదుట పూజింపకూడదు. వాక్యమేనా? కంక్లూజన్లోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుణ్ణి ఎవడు చూడలేదు, దేవుడు ఎవరికి కనిపించలేదు. అలాంటప్పుడు ఇలాంటి రూపాలు ఎలా చేయబడ్డాయి అంటే పౌలు అంటాడు, అది వాళ్ళ బుద్ధి ఎంత అన్నాడు. బుద్ధి లేని పని చేసి తెలివి గలవాళ్ళని చెప్పుకుంటున్నారు. ఎందుకో తెలుసా? విగ్రహం లేకపోతే నిగ్రహం లేదు. నేను విగ్రహాల గురించి మాట్లాడలే. దేవుడు అన్నాడు, ఆత్మ కనుక ఆత్మతో, మనసంతటితో, హృదయం అంతటితో, ఏకాగ్రతతో దేవుణ్ణి ఆరాధించాలి, సత్యముతో, ఆత్మతో. మరి దేవుణ్ణి చూసే అవకాశం లేదా? రండి చూద్దాం. ఎవడైనా నేను దేవుణ్ణి తెలుసుకోవాలండి అంటే మరి ఆధారం ఏంటి? భూమి మీద 2 ఆధారాలు ఉన్నాయి. చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం. 1వ అధ్యాయం 20వ వాక్యం. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన దేవుణ్ణి బయలుపరచడానికి ఉన్న ఆధారాలు 2. ఒకటి గమనించండి. సృష్టి, ప్రకృతి, ఆకాశం, భూమి, కనిపించేవి, కనిపించనివి, అందులో మనం ఒక భాగం. దేవుడు ఉన్నాడు అనడానికి నిరూపించవలసింది ఎవరో తెలుసా? మనుషులమైన మనం మాటతో నిరూపిస్తాం, జీవిత సాక్ష్యంతో నిరూపిస్తాం. సృష్టి సైలెంట్గా నిరూపిస్తుంది. నిశ్శబ్దంగా ఆకాశములు వాటికి వారు బోధించుకుంటున్నాయి.
సృష్టిని పరిశీలించు, అది నీకు బోధిస్తుంది అని వాక్యం చెబుతుంది. రెండవది, మనమే అదృశ్య దేవుడు ఇలా ఉంటాడు అని ఎలా నిరూపించాలి తెలుసా? నిత్య శక్తి అదృశ్య లక్షణాలు, కనపడిన లక్షణాలు ఎలా కనపడతాయి? ఆ లక్షణాలను మనం కలిగి దేవుడి వలె, దేవుని పోలి మనం నడుచుకున్నప్పుడు మాత్రమే లోకం అదృశ్య దేవుణ్ణి నీలో నాలో చూడగలుగుతుంది. అందుకే నేనే దేవుణ్ణి అనడానికి మీరే నాకు సార్. ఒకే ఒక సోర్స్ భూమి మీద. రెండవది ఏం తెలుసా? యోహాను పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ముగించుకుందాం. యోహాను పత్రిక 18వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. ఎవరు ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను సూర్యుడిని చూడాలంటే మనం ఏం చేయగలాలి? ఎలా చూడగలం? హలో, కాస్త నోరు చెప్పండి. సూర్యుడిని చూడాలంటే ఇలా తీక్షణంగా ఎలా సాధ్యమవుతుందా? సాధ్యం కదా. డైరెక్ట్గా చూడలేం. ఎలా చూస్తాం? ఒక బ్లాక్ గ్లాస్ ఒకటి పెట్టుకుని మధ్యలో పెట్టుకుని చూడాలి. దేవుణ్ణి చూడాలంటే సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. ఎలా? త్రూ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎందుకు కావాలంటే, దేవుణ్ణి కలుసుకోవాలంటే యేసు ప్రభు కావాలి. అందుకన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను కూడా మార్గము, నేను కూడా సత్యము, నేను కూడా జీవము అనలే. నేనే అంటే ఇంకెవడు లేడు. నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు, యేసు ప్రభు అర్థం కానంత వరకు ప్రపంచంలో ఎవడికి దైవాన్వేషణ ముగియదో. దేవుడి స్తోత్రం చెప్పండి. వెతుకుతూనే ఉంటాడు జీవితం అంతా. ఎక్కడో పండు తాకిలో రాలిపోతాడు. ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు, అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ జీవితం అంతా సత్యంలోనే సరిపోద్ది. కానీ ఏ శబ్దం అయితే దైవాన్వేషణ ముగుతుంది. అంటే వెతికే దొరికితే వెతకాల్సిన పని అది. ఒకే ఒక మార్గం ఈ సృష్టిలో. దేవుణ్ణి కలుసుకోవడానికి ఉన్న మార్గం యేసు ప్రభు. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి దేవుడికి ఉన్న ఒకే ఒక అవకాశం నీవు నేను. మనము దేవుళ్ళ వలె దైవ లక్షణాలు కలిగి క్షమాగుణం, ప్రేమ, కనికరం, జాలి, దయ, మంచితనం, నిష్కాపట్యం, నిస్వార్థం కలిగి త్యాగబుద్ధితో జీవితంలో దేవుని లక్షణాలను మన ప్రవర్తనలో పోషించినప్పుడు, కనుపరిచినప్పుడు లోకం మన నుండి దేవుని తెలుసుకుంటుంది. అందుకే లాస్ట్ వచనం తిమోతి 1వ పత్రిక 2:5-6 వచనాలు. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 5-6. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయనే ఎందుకు పెట్టాలి? ఎవరినో వాళ్ళు పెట్టవచ్చు కదా. అంటే స్పెసిఫిక్గా ఈయనే ఎందుకంటే, ఈయన మనుషులందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించి. సపర్లు కొడదాం ఒకసారి, అందరం గట్టిగా సపర్లు కొడదాం. ప్రపంచంలో ఎవడని చచ్చిపోయి భూస్థాపన చేసుకుంటే సజీవ సమాధి అయితే వాడి కోసం చేసుకున్నాడు కానీ మనుషుల కోసం కాదు. పాపం క్షమించబడాలి అంటే 2 కార్యాలు జరగాలి. 1 పరిష్కారం, 2 పరిహారం. పరిష్కారం వేరు, పరిహారం వేరు. 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. పరిహారం అంటే ఏంటి? మూల్యం చెల్లించాలి. పరిహారం అంటే ఆ శిక్ష పొందాలి. ప్రాయశ్చిత్తం అంటే శిక్ష అనుభవించడం. పరిహారం అంటే ఫైన్ చెల్లించడం. చేసిన తప్పు కోర్టులో శిక్షకుడే కాదు, ఫైన్ కూడా వేస్తారు. 2 జరగాలి. మనం చేసిన పాపానికి మనం దెబ్బలు పొందలేదు, మనందరి నిమిత్తం ఆయన పొందాడు. మనం చేసిన అపరాధాలకు తప్పు ఆయన స్వరక్తము
రయముగా చెల్లించి మనుషులందరి కోసం ఆయన రక్షణ త్యాగం చేశాడు. అందుకే యేసు ఒక్కడే లోకానికి రక్షకుడు. యేసు లేకపోతే జీవితం లేదు. యేసు రక్షకుడిగా అంగీకరించడానికి కావలసిన రీజన్ ఇది. ఆయన సిలువలో వీక్ అయ్యి 3 మేకులు పిక్కోలేని చేతగాని వాడు కాదు దద్దమ్మ. మాట అంటానికి బాగుంది, కానీ విషయం అర్థం కావాలి. వాళ్ళు అన్నారు దిగి రక్షించుకో. నేను దిగటానికి కదా వచ్చింది, మిమ్మల్ని రక్షించడానికి సిలువెక్కా. నేను దిగితే నన్నే రక్షించుకుంటా, సెలవులో చనిపోతే లోకమంతటిని రక్షించుకుంటా. అందుకే యేసు ఒక్కడే మధ్యవర్తి, యేసే రక్షకుడు. లోక పాపములను మోసుకుని పోయే గొర్రె పిల్లగా వచ్చి మనుషులందరూ ఎరిగిన వారు, ఎరగని వారు, దూషించేవారు, అంగీకరించేవారు అందరి పాప దోష శిక్ష తన మీద వేసుకొని ధర్మశాస్త్ర నియమాన్ని బట్టి సిలువ వేయబడ్డాడు, చిత్రహింసలు చేయబడ్డాడు, మనుషులందరి కోసం రక్తం కాచాడు, చనిపోయాడు. 3వ దినాన తిరిగి లేచాడు. అందరూ దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చనిపోయి బ్రతికిన వాడు ఎవడున్నాడు? అందుకే ఎందరూ ఆయన అంగీకరించదురో వారందరూ దేవుని కుమారుడు. అలాగే అందుకే దేవుని వాక్యం అంటుంది, యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు లోకంలోనికి వచ్చాను. ఈ మాట నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైంది అని చెప్పి పౌలు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి యేసు దేవుడు. దేవుడు అనే పదంలో 3 ఉన్నారు. 3 గమనించండి, ఏకైక దేవుడు, ఒకే దేవుడు, 3 వ్యక్తులు. తండ్రి అయిన దేవుడు వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, కుమారుడైన దేవుడు వ్యక్తి. యేసుక్రీస్తు లేకుండా ఎవడికి దేవుడు అర్థం కాడు, రక్షణ ఎవరికి లేదు. కాబట్టి రాత్రి ఇంకా యేసుప్రభుని నమ్ముకోకపోతే, యేసుప్రభుని అర్థం చేసుకోకపోతే ఈరోజు అర్థం చేసుకో, యేసుప్రభు రక్షణని అంగీకరించు. నీకు పాప క్షమాపణ, రక్షణ, నరకోపము నుండి విమోచన, ప్రభు పరలోకంలో తీసుకుని వెళ్ళడానికి రక్షణ అనుగ్రహించబడుతుంది. దేవుడి మాటలు మనలో దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.